హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుశీల రాజు. ఈరోజు నేను మా చేలో వరి కోయడం అయితే జరుగుతుంది. వరి పొలం, ఈ పొలాన్ని మిషన్తో కోస్తాము. ప్రజెంట్ అయితే ఇంతకుముందు కాలంలో అయితే మనం చేతితో కోసి అట్లా కుప్పల కింద వేసి ట్రాక్టర్తో నేర్చి అంటే చాలా ప్రాసెస్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు అదంతా క్లియర్ అయిపోయింది. పర్ఫెక్ట్గా ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషన్ మనం దింపడం, అది ఎన్ని గంటలు అయితే వర్క్ చేసింది అనేది, ఎన్ని గంటలయితే కోసిందనేది మనం చూసుకోవడం, దాన్ని కౌంట్ చేసుకోవడం అంతే. ఈ విధంగా మొత్తం చేనంతా ఒక 2, 3 ఎకరాలకి గంట, గంటన్నర చొప్పున అలాగా 2, 3 అవర్స్‌లో మొత్తం వర్క్ అయితే కంప్లీట్ అయిపోద్ది. సో, అలా కోసిన ధాన్యాన్ని ఒక ట్రాక్టర్‌లో, అంటే అక్కడ ఆల్రెడీ ఎనకాల ట్యాంక్‌లో నిండిపోయి ఉంటుంది అండి ధాన్యం. ఆ ధాన్యాన్ని మనం ఇలా ట్రాక్టర్‌లోకి సైడ్ పక్కన ట్రాక్టర్ పెట్టుకొని అందులో అందులో ఆల్రెడీ ఫుల్ అయిన ధాన్యాన్ని ట్రాక్టర్‌లో వేస్తామనమాట. సో, ఇలా వేసి ఇది ఫుల్ అయిందని మనం ఈ ట్రాక్టర్ నిండిపోయాక దీన్ని మనం ఏవైనా కొంచెం ఖాళీ ప్రదేశంలోకి తీసుకువెళ్ళి అక్కడ ఆరబెట్టుకొని ఆ ధాన్యాన్ని మనం అమ్మడం జరుగుతుంది. సో, ఈ ప్రాసెస్‌లో మాకు కొంచెం ఇబ్బందయితే ఫేస్ చేశాను. ట్రాక్టర్ కొంచెం ఈ చేను తడి అవ్వడం వల్ల అది ట్రాక్టర్ అందులో చక్రాలు అందులో ఇరుక్కుపోయి బయటకి రాకుండా చాలా ఇబ్బందయితే వేరే ఒక ట్రాక్టర్‌ని తీసుకొచ్చి దాన్ని ఇలా లాగి చాలా శ్రమ అయితే పడ్డాం. ఫైనల్‌గా ట్రాక్టర్ అయితే బయటకొచ్చింది. దాన్ని మేము జాగ్రత్తగా సేఫ్‌గా ఒక ప్లేస్‌లో ధాన్యాన్నంతా జాగ్రత్తగా సేకరించి, అలాగే అదే టైంలో వెంటనే దాన్ని మేము లోడ్ చేసుకొని, అలాగే దీన్ని మాకు దగ్గరున్న సిటీకి, అంటే గోడౌన్స్‌కి తరలించడం కూడా జరిగింది. సో, ఈ ప్రాసెస్ అంతా నాకు మార్నింగ్ 9కి మొదలైతే నైట్ 10కి అయితే కంప్లీట్ అయింది. సో, దీన్ని నేను ఫైనల్‌గా గోడౌన్స్‌కి అయితే పంపించడం జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేసి షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.